ఇప్పుడే గౌరవనీయులు ఒక పారిశ్రామికవేత్త ఒక ఆంట్రప్రెన్యూర్గా ఒక ఆలోచన తీసుకుని దగ్గర 4500 టీ టైం పాయింట్లు పెట్టి ఈరోజు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మిత్రుడు జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు. అదే మరి ఇంకొక పక్క 40 ఏళ్లుగా మిమ్మల్ని కాపలా కాసి మీరు ఆదరించిన నాయకుడు నెహ్రూ గారు. నేను జగ్గంపేటకు వస్తే మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి ఎండ కాబట్టి కొంచెం భయపడుతున్నారు కానీ అది ఇంకొక అర్ధగంట అయితే అదిరిపోతుంది మన జగ్గంపేట. ఎటు చూసినా జనమే జనం, వెనక ఇటుపక్క ఎక్కడ చూసినా ప్రజలే కనపడుతున్నారు. తమ్ముళ్ళు, నేను 41 సభలు పూర్తి చేశాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా, మీ స్పందన చూసా. ఎన్నికలు మాత్రం నామ మాత్రమే, గెలవబోయేది కూటమి అభ్యర్థులే. ఈరోజు ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుస్తూ ఉంది. ఈ మార్పు ఒక వేవుగా మారుతుంది. ఆ వేవులో వైఎస్ఆర్సీపీ కొట్టుకొని పోవడం ఖాయం తమ్ముళ్ళు, అనుమానమే లేదు. నేను ఒకటే మిమ్మల్ని చూస్తున్నాను, మీలో ఒక ఆలోచన రావాలి. ఈరోజు గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయి కోవూరి లక్ష్మి ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది. ఒక అభ్యుదయ మహిళా సంఘాన్ని నడుపుతున్న అమ్మాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మించి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు. భూ కబ్జాలు చేశారు, ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వేల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం. అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఇలాంటి దుర్మార్గులు కానీ మళ్ళీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేపు మళ్ళా మాకు అధికారం ఇస్తే సేవ చేయమని అధికారం ఇస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి మీరు అధికారం ఇచ్చేది సేవ చేయమని ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా సేవాభావంతో పనిచేశాడా తమ్ముళ్ళు? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం, ఇంకో పక్క విధ్వంసం, ఇంకో పక్క దోపిడీ, ఈ 3 విధానాలే జీవితాశయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు. అతను చూస్తే అహంకారం నెత్తికెక్కింది. ఆయనే శాశ్వతం అనుకుంటున్నాడు, దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. మనమందరం కూడా ఎందుకు పనికిరానాలో అనుకునే పరిస్థితికి వచ్చాడు. మనలందరినీ బానిసలు అనుకుంటున్నాడు. అసలే కోతికి కళ్ళు దాగింది, ముళ్ళు కొట్టింది. ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికీ తెలియజేసి, అవునా కాదా?